ఇవాళ ప్రత్యేకంగా నిన్న సాయంత్రం రిలీజ్ అయిన సినిమా గురించి పొద్దునే ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకే ఒక చిన్న కారణం. దాన్ని నిన్న ఈ సినిమాని ఆదరించిన విధం, ఆ ఒక ఎంటర్టైనర్ని ఆదరించిన విధం ఇవన్నీ చూసి ఫస్ట్ ప్రేక్షక మహాదేవులకి, అంటే వాళ్ళు లేకపోతే మేము లేవు, ఆ ప్రేక్షకులకి మేము కృతజ్ఞత చెప్పుకోవడానికి మాత్రం ఇవాళ వచ్చాము. మిగతా దీని సక్సెస్ ఫంక్షన్లో అయ్యి ఉన్నాయి, అందులో ఎక్కువ మాట్లాడతాను. ఈ సినిమాకి మెయిన్గా డైరెక్టర్ వాసు, అంటే మన హీరోను ఆయన మిత్రులు చాలా పెద్ద పాత్రగా పోషించిన, మ్యూజిక్ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన, ప్రొడక్షన్ వారు ఎంతో సపోర్ట్ ఇచ్చిన, పబ్లిసిటీకి మిగతా వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చిన, బ్యాక్ బోన్గా అందరూ ఉన్నా కూడా మెయిన్గా ఈ సినిమాకి మన హీరోను మిత్రుల్ని పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ వాసు హీరో. నేను కేవలం దీవెన మాత్రమే. 2 రకాల దీవెనలు ఉంటాయి. కాస్ట్ ఎక్కువైంది ఏంట్రా అని ఒక దీవెనలు ఉంటాయి, బాగా తీయండి అనే దీవెనలు ఉంటాయి, బాగా తీశారని అప్రిసియేషన్ ఉంటుంది. అందుకని అందరినీ కలిసి గౌరవించుకొని మాకు ఇచ్చిన రెస్పాన్స్కి అందరికీ నమస్కారం చెప్పుకున్నాను, ఇచ్చాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిన్న మీరు అందరూ షో చూస్తున్నప్పుడు నేను వచ్చాను. మీరు అందరూ అంతా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఇండిపెండెన్స్ డే రోజున ఆ థియేటర్లో మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అలా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. అండ్ సెకండ్ థింగ్, పొద్దున కూడా ఒక మీడియా మిత్రులు అడిగారు, సార్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఇది కేరళలో షూట్ చేసి దీని ఈస్ట్ గోదావరి అని చెప్తున్నారు కదా అన్నారు. నేను 100% చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్ మేడ్ ఇన్ తెలుగు నేల, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ కొంతపాటు హైదరాబాద్, ఈ మూడిట్లోనే షూట్ చేసాం తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణని కానీ దాటి బయటికి వెళ్ళింది లేదు. వాట్ ఎవర్ విజువల్స్ యు ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ద సినిమాలో చూసే ప్రతి విజువల్ కూడా ఈరోజు అందరూ కూడా విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇది మన తెలుగు నేల స్వచ్ఛంగా అందించిన అందం. అది అంత బాగా ఈ తెలుగు నేలని ఉన్నాయి అందాలు, దాన్ని మేము ఎలివేట్ చేసుకొచ్చాం అంతే మొత్తం దాన్ని. అండ్ సెకండ్ థింగ్, నిజంగా నేను ఈరోజు మా డైరెక్టర్ గారు అంజి గారు ఇవన్నీ కూడా సక్సెస్ మీటింగ్ చాలా ఉన్నాయి, చాలా మాట్లాడతాం కాబట్టి నేను థ్యాంక్స్ నిజంగా చెప్పాల్సింది ఈరోజు మ్యూజిక్ పరంగా రామ్ మిరియాల్ గారికి అండ్ అజయ్ అర్సద్కి. రామ్ మిరియాల్ గారు నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే, అన్న ఇట్లా నేను ఒక సాంగ్ విన్నాను, డైవర్షన్ బ్యూటీ చాలా బాగుంది, అజయ్ దగ్గర నుంచి తీసుకోనంటే, అన్న మీ సినిమాకు బాగుంటుందంటే మీరు ఎట్లాగన్నా సరే వెళ్ళండి, ఎదురుకి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పారు. అదేవిధంగా ఆయన క్రియేట్ చేసిన సూఫియానా సాంగ్ ఈరోజు తెలుసు జనాల్లో ఎంత బాగా వెళ్తుంది అనేది. ఆ సాంగ్ని అజయ్ ఏ మొహమాటం ఎట్టి లేకుండా ఈ సాంగ్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకుని తన బ్యాక్గ్రౌండ్లో దాన్ని అన్ని విధాలుగా మార్చుకుని తను చేశారు. వీళ్ళిద్దరూ ఒక సింక్లో నిజంగా అందించిన ఆ మ్యూజిక్ మాకు ఈరోజు చూస్తే థియేటర్లో ప్రత్యేకంగా ఆర్ఆర్ గురించి కానీ విజువల్స్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంజి డెబ్యూట్, మా డిఓపి ఫిల్మ్కి డెబ్యూట్. అదేవిధంగా అజయ్ ఆల్మోస్ట్ తనకి ఒక వైడ్ సినిమా ఇట్లాగా థియేటర్లోకి వెళ్ళి ఇంత పెద్ద సినిమా ఫస్ట్ టైం తను ఇంత వైడ్గా ఇంత రిలీజ్ అవడం, ఇంతమంది కొత్త టెక్నీషియన్స్, ఇంతమంది అప్కమింగ్ టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా ఇంత మంచి బాగా జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దానికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా రండి థియేటర్కి, ఫన్ అనేది గ్యారంటీ, ఆల్రెడీ జనాల్లో అది స్టార్ట్ అయింది టాక్. రండి, హ్యాపీగా నవ్వండి, నవ్వి బయటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్తో తెలుగు ఆడియన్స్కి రీచ్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. అవును. అండ్ yesterday I saw the response. It was really overwhelming. Thanks to Anji Garu, Vasu sir and Allu Arvind sir. I'm really grateful to you and our co-producers and all my co-actors have done really well, and seeing that response in the theater just motivated us a lot, and we're really grateful for all of you. So thank you, and come watch our movie in the theaters and give us more love. Thank you. Thanks అండి అందరు ఇక్కడికి వచ్చినందుకు. పడడం జరిగింది, ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్ ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ థ్యాంక్స్ అండి అందరూ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇంకా ఇప్పటి నుంచి సినిమా కూడా చాలా బాగా ముందుకెళ్ళబోతుందని ఆశిస్తున్నాం. సక్సెస్ మీట్లో మాట్లాడాలండి, అందుకనే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం అండి అలాగా
నార్మల్ థియేటర్లో ప్రతిసారి మల్టీప్లెక్స్లో చూస్తూ ఉంటాం సినిమాని. ఫస్ట్ టైం ఒక సాధారణమైన నార్మల్ థియేటర్లో చూసినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినిమాకి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కామెడీతో కొట్టుపడేసారు కాదు. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు సీ దట్ కంటిన్యూస్ ఫన్ ఎలిమెంట్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద ఫిలిం. లాస్ట్ లో ఇచ్చిన ఎమోషనల్ వెయిటేజ్ కి సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. కంగ్రాట్స్ టు అన్న డైరెక్టర్ గారికి, శ్రీనివాస్ గారికి, అందరికీ టీమ్ అందరికి కూడా థ్యాంక్స్ సో మచ్ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.